సో హలో ఫ్రెండ్స్, మనం ఏదైతే ఎనర్జీ యూజ్ చేస్తామో అది భూమిలో నుంచి అండర్ గ్రౌండ్లో నుంచి ఒకటి పెట్రోలియం రూపంలో వస్తుంది, రెండు కోల్ రూపంలో వస్తుంది. కానీ ఎనర్జీస్ అయితే ఏ ఒక రోజు అయితే ఎండు కావాల్సింది. కానీ ఈరోజు మనమైతే ఎప్పుడు ఈ భూ ప్రపంచంలో ఎండు కానీ ఒక దాంతో అయితే ఎనర్జీ మేక్ చేయబోతున్నాం. అదేదో కాదు, వేస్ట్. అది హ్యూమన్ వేస్ట్ కావచ్చు, యానిమల్స్ వేస్ట్ కావచ్చు, లేదంటే ఏదైతే చెట్ల యొక్క వేస్ట్ కావచ్చు, అంటే ఆకులు ఇట్లాంటివి. ముఖ్యంగా మనం అయితే ఈరోజు గోబర్ గ్యాస్ అంటే బయో వేస్ట్, ఏదైతే యానిమల్స్ లేదా బఫెలోస్, కౌస్ వీటి యొక్క వేస్ట్ అంటే పేడ నుంచి అయితే గ్యాస్ తయారు చేయబోతున్నాం. ఏదైతే రెన్యూవల్ ఎనర్జీ, ఈ పేడతో మనం ఈ ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత కూడా ఈ పేడని మళ్ళీ పొలాలలో ఫెర్టిలైజర్స్ లాగా, అంతేకాకుండా ఆర్గానిక్ ఫార్మింగ్లో కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. పదండి, లేట్ చేయకుండా ఈ ఎక్స్పెరిమెంట్ అయితే చేసేస్తాం. అంతకంటే ముందు ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎక్స్పెరిమెంట్ చేయడానికి ముందుగా మనకు కావాల్సింది ఏంటంటే ఒక కంటైనర్. ఇప్పుడైతే మీరు చూడొచ్చు, నేనైతే ఇక్కడ ఈ పెన్నుని అయితే ఫిక్స్ చేయబోతున్నాను అనమాట. చూడొచ్చు, కరెక్ట్గా ఈ పెన్ను బట్టి అంత సైజులో అయితే నేను హోల్డ్ చేసుకున్నాను. షోల్డరింగ్ ఐరన్తోనే చేసుకున్నాను అనమాట. ఇది కూడా దీనికి కొంచెం ఫినిషింగ్ కూడా ఇచ్చేసి చూడొచ్చు. ఇప్పుడైతే నేను ఈ కంటైనర్ యొక్క క్యాప్కి ఈ పైప్ ఫిట్ చేయడానికి అయితే ఇలాగ లోపలికి పంపించి పైప్ ఫిట్ చేయడానికి అయితే నేను ఒక హోల్డ్ చేసుకోవాలన్నమాట. ఈ హోల్డ్ చేసుకుంటాను. ఇప్పుడైతే మనం సేమ్ దీనికి ఎలా అయితే దీని యొక్క క్యాప్కి ఈ పైప్ పట్టే విధంగా ఒక హోల్డ్ చేసుకున్నాము, సేమ్ దీనికి కూడా అంటే కంటైనర్కి కూడా దీని మిడిల్ కంటే కొంచెం పైకి అయితే ఒక హోల్డ్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడైతే మీరు చూడొచ్చు, ఈ ఎల్ బెండ్ అయితే కొంచెం ఫిట్గా అయితే దీంట్లో పట్టిద్ది అనమాట. చూపిస్తాను మీకు. చూడొచ్చు, ఫిట్గా అయితే పట్టిద్ది అనమాట. కానీ మనం దీన్ని అయితే ఇలా ఫిట్ చేయాలన్నమాట, ఇది బయటకు వచ్చేటట్టు. ఇప్పుడైతే మనం ఈ పైప్ని ఇవ్వండి ఈ హోల్లోకి ఇలా లోపలికైతే ఫిట్ చేసుకోవాలన్నమాట. డిజైన్ అయితే నేను చేసేసి మీకు చూపిస్తాను. ఇప్పుడైతే మీరు చూడొచ్చు, నేనైతే ఒక ఎల్ షేప్లో ఈ పైప్ అయితే తయారు చేసుకున్నాను అనమాట, ఒక ఎల్ బెండ్ యూజ్ చేసి. ఈ ఎల్ బెండ్ అనేది దీని లోపలికి అయితే వెళ్ళిపోయింది అనమాట. దీనికి బాటమ్కి అయితే ఆనకూడదు, అంటే అడుగుకైతే ఆనకూడదు. ఈ పైపు కొంచెం అయితే పైకి ఉండాలి. అలా తర్వాత దీన్ని అయితే మనం ఇప్పుడు ఎంసీల్తో నీట్గా ఎయిర్ సీల్ అయితే చేయాలన్నమాట. చూడొచ్చులా, ఇప్పుడు ఈ గ్యాప్ మొత్తాన్ని మనమైతే దీంతో ఫిల్ చేసేద్దాం అనమాట. A few moments later. ఇప్పుడు మీరైతే చూడొచ్చు, దీన్ని అయితే నేను ప్రాపర్గా ఎంసీల్తో సీల్ చేసేసాను అనమాట. దీంట్లో నుంచి ఎటువంటి ఎయిర్ కానీ గ్యాస్ కానీ లీక్ కాకూడదు మనకి. ఇదైతే ఒక పెన్ యొక్క బాడీ అనమాట. దీన్నైతే ఇందాక మనం చేసుకున్న పైన ఏదైతే టాప్లో ఉన్న హోల్ ఉందో దీని లోపలికి చాలా ప్రాపర్గా అయితే ఇట్లా ఫిట్ చేసుకోవాలన్నమాట మనం. ఇప్పుడు దీన్ని కూడా అయితే నేను ప్రాపర్గా అయితే ఎంసీల్తో సీల్ చేసేసాను. ఎటువంటి ఎయిర్ లీకేజ్ అయితే ఉండకూడదు అనమాట. దీన్ని కూడా చూడొచ్చు, చాలా స్ట్రాంగ్ అయితే సీల్ చేసేసాను అనమాట ఈ రెండింటిని. సేమ్ ఇప్పుడు ఈ పైన కూడా పైప్ పెట్టుకొని మనం సీల్ చేసేద్దాం. అయితే మనం ఈ పైప్ని దీని యొక్క క్యాప్లో ఈ విధంగా ఫిట్ చేసేసి ఇలా అడుగు వరకు పంపించేయాలన్నమాట. మనకైతే ఇంత పొడుగైతే ఇంత లెంత్ అయితే అవసరం లేదు పైప్ అనేది. చూడొచ్చు మీరు, ఇదైతే ఆల్రెడీ ఎండ్ వరకు చేరిపోయింది అనమాట. నేనైతే దీన్ని ఇదిగోండి ఇంతవరకు అప్రాక్సిమేట్గా ఇంతవరకు అయితే కట్ చేసేసి మిగతాది అయితే చూడొచ్చు. ఇప్పుడైతే ఇది నీట్గా అయితే అయిపోయింది అనమాట. ఇదైతే లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడైతే మీరు దీని లెంత్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు, ఇందాక కంటే తక్కువ అయిపోయింది కాబట్టి దీన్ని మళ్ళీ ఇలా ప్లేస్ చేసి నీట్గా లోపలికి పెట్టేసి ఇలా ఎండ్ వరకు పూజ చేసేసామంటే మీరు చూడొచ్చు ఇంత అయితే సరిపోతుంది మనకి. దీంట్లో నుంచి మనం ఏదైనా ఆర్గానిక్ వేస్ట్ అయితే వేసేయచ్చు అనమాట. ఇక్కడ కూడా మనం ప్రాపర్గా ఈ పైప్ పెట్టిన ఏదైతే ఈ క్యాప్ ఉందో ఈ క్యాప్కి, అంతేకాకుండా ఈ మౌత్ కూడా ప్రాపర్గా అయితే మనం ఎంసీల్తో సీల్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం దీన్ని అయితే ఎంసీల్తో అంటించుకుందాం. మీరైతే చూడొచ్చు, నేను దీన్ని లోపల బయట రెండు పక్కలైతే ఎంసీల్తో ప్రాపర్గా అయితే సీల్ చేస్తాను. ఇప్పుడైతే నేను ఈ ఎంసీల్తో చూడొచ్చు, మీరు చాలా ప్రాపర్గా అయితే దీన్ని సీల్ చేసుకుంటాను. మనం ఏదైతే బయోగ్యాస్ తయారు చేస్తున్నామో పేడ నుంచి, ఇది స్టోర్ చేయడానికి మనకు ఒక కంటైనర్ లేదా ఒక స్టోరేజ్ ట్యాంకర్ అయితే కావాలి. మనం అంతంత బడ్జెట్ పెట్టి మనం కొనలేము కాబట్టి ఇదిగోండి నా దగ్గర అయితే నా సైకిల్దే ట్యూబ్ ఉందన్నమాట. ఈ ట్యూబ్ని తీసే క్రమంలో పంచర్ పడే అవకాశం కూడా ఉంది కాబట్టి నేనైతే ఈ ట్యూబ్ అంటే ఈ సైకిల్ టైర్కే ఉంచేసి
ఈ యొక్క అవుట్లెట్, ఈ గ్యాస్ పైప్ యొక్క అవుట్లెట్ ఏదైతే ఉందో దాన్ని కనెక్ట్ చేయబోతున్నాను. కానీ అంతకంటే ముందు మనం ఏదైతే కట్ చేసామో ఈ ఒకదాన్ని అయితే దీన్ని కనెక్ట్ చేసామన్నమాట. ఏదైతే కట్ చేసిన దాంట్లో ఇంకో పీస్ ఉందో ఆ పీస్ని అయితే మనం వచ్చేసి ఇప్పుడు ఈ సైకిల్ యొక్క వాల్ పిన్కి అయితే కనెక్ట్ చేయాలన్నమాట. కానీ అంతకంటే ముందు ఈ సైకిల్ యొక్క వాల్ పిన్ అయితే రిమూవ్ చేసేయాలి మనం. దీని యొక్క వాల్ పిన్ అయితే నేను రిమూవ్ చేసేసాను అనమాట. ఇదే దీని యొక్క వాల్ పిన్ అయితే అనమాట. దీన్ని రిమూవ్ చేసేసాం కదా. ఇప్పుడు దీంట్లో ఒక ఎండుని అయితే మనం దీనికి కనెక్ట్ చేయాలన్నమాట. ఈ పైప్ ఏదైతే ఈ వాల్ పిన్ ఎండ్ ఉందో ఈ వాల్ పిన్కి అయితే మనం కనెక్ట్ చేయాలి. అయితే మనం ఈ పైప్ని అయితే దీనికి కనెక్ట్ చేసుకుందాం. నేను ఈ 2 పైపులు అంటే ఈ గోబర్ ట్యాంక్ యొక్క అవుట్లెట్ని ఈ సైకిల్ ట్యూబ్ యొక్క ఇన్లెట్ని కనెక్ట్ చేయడానికి ఇలా మళ్ళీ ఇంకో పెన్ను యొక్క బాడీని అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇది నాకైతే ఈ యొక్క బాడీలో పూర్తి బాడీలో ఇదిగోండి ఈ పార్ట్ అయితే కావాలి, ఇంతవరకు అయితే కావాలి నాకు. ఇంతవరకు తీసుకున్నాం. ఇప్పుడైతే ఏదైతే మనం ఒక పెన్ను బాడీని కట్ చేసుకొని ఏదైతే పీస్ తీసుకున్నామో ఈ పీస్ని అయితే ఈ గోబర్ ట్యాంక్ ఏదైతే గ్యాస్ తయారయ్యే ట్యాంక్ యొక్క అవుట్లెట్కి ఈ సైకిల్ ట్యూబ్ యొక్క ఇన్లెట్కి కనెక్ట్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. అందుకే నేను దీన్ని అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని అయితే మనం సింపుల్గా సైకిల్ ఇన్లెట్లోకి గోబర్ ట్యాంక్ యొక్క అవుట్లెట్లోకి కనెక్ట్ చేసేసుకోవటమే. అంతే, అయిపోయినట్టుగా అయితే పెట్టుకున్నాను అనమాట. ఇది రాదనమాట. సింపుల్గా చాలా టైట్గా అయితే ఉంది. ఇప్పుడైతే మనం తయారు చేయడం అయితే అయిపోయిందనమాట. కంప్లీట్ అయిపోయింది, మొత్తం మేకింగ్ అంతా అయిపోయిందనమాట. జస్ట్ ఇప్పుడైతే మనం దీంట్లో ఆర్గానిక్ వేస్ట్ పేడ కావచ్చు, లేదంటే కుళ్ళిపోయిన టమాటాలు, కుళ్ళిపోయిన ఒకటి ఆర్గానిక్ వేస్ట్, చెట్ల యొక్క ఆకులు, వీటన్నిటిని కాకపోతే ఒకటి వాటర్తో మిక్స్ చేసి అయితే పోయాలన్నమాట. కొన్ని రోజుల తర్వాత చూస్తే ఖచ్చితంగా దీని లోపలైతే గ్యాస్ నిండిపోయి ఉంటుంది, ఒకవేళ ఎటువంటి లీకేజెస్ లేకపోయి ఉంటాయి. అసలు ఇప్పుడైతే నేను అసలు ఈ మెకానిజం మొత్తం ఎలా వర్క్ చేస్తుందో ఒకసారి అయితే చెప్తాను. అసలు ఈ ట్రాన్స్పరెంట్ బాటిల్ తీసుకోవడానికి కారణమే నేను అదనమాట. ఎప్పుడైతే మనం ఆర్గానిక్ వేస్ట్ లోపలేస్తామో అది డికంపోజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ పూర్తి డికంపోజేషన్ని డైజెషన్ అంటారు సైంటిఫిక్ లాంగ్వేజ్లో. డైజెషన్లో కూడా ఇది ఎనరోబిక్ డైజెషన్ అనమాట. ఇది ఎప్పుడైతే ఎనరోబిక్ డైజెషన్ అవుతుందో అప్పుడైతే కొన్ని గ్యాసెస్ రిలీజ్ అవుతుంది. ఎందుకంటే లోపల ఉన్న మైక్రో బ్యాక్టీరియా అనేది డికంపోజేషన్ చేస్తూ ఆర్గానిక్ వేస్ట్ని సెల్ టు సెల్ డివైడ్ చేస్తుంది. ఆ సెల్ టు సెల్ డివైడ్ అయ్యే క్రమంలో కొన్ని గ్యాసెస్ అయితే రిలీజ్ అవుతాయి. రిలీజ్ అయిన గ్యాసెస్లోనే మెయిన్ మనకు కావాల్సింది మీథేన్. ఆ మీథేన్ ఫ్లేమబుల్ అనమాట. మీథేన్ గ్యాస్ వచ్చేసి ఆ మీథేన్ని మనం ఫ్యూయిల్ లాగా వాడుకోబోతున్నాం ఈ వీడియోలో, లేదంటే ఈ కాన్సెప్ట్లో. ఆ తర్వాత ఇది కూడా, ఈ పైప్ కూడా మనం ఏదైతే ఇన్లెట్ ఉందో అది కూడా మునిగిపోయి ఉంటుందన్నమాట దాని లోపల. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గ్యాస్ అయితే ఈ రెండిట్లో నుంచి వచ్చే ఛాన్సే లేదు. ఖచ్చితంగా ఈ పైపులో నుంచి వచ్చి ఖచ్చితంగా ఈ ఇంట్లోనే స్టోర్ కావాలి. కాబట్టి మనకు కావాల్సినప్పుడు ఈ దీంట్లో స్టోర్ అయిన గ్యాస్ని అయితే మనం వాడుకోవచ్చు. మీకు అర్థమైంది అనుకుంటా ఈ పూర్తి రియాక్షన్. ఇప్పుడైతే మనం దీంట్లో ప్యాన్ నీళ్ళు అయితే అంటే ప్యాడని థిక్ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకొని దీనిలో అయితే ఫిల్ చేసేద్దాం. ఎంతవరకు అనేది మీరు చూడండి. ఇప్పుడైతే మనం ఈ ప్యాడ్ని కంటైనర్లో వేసుకొని ఇప్పుడు మీరైతే చూడొచ్చు, నేను ఒక వాటర్ బాటిల్ని దీంట్లో పట్టే విధంగా అయితే పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు దీంట్లో నుంచి ఈ ప్యాన్ నీళ్ళని అయితే దాంట్లో పోసాను. One eternity later. ఇవాటికైతే 12 days అయితే ఈ ఎక్స్పెరిమెంట్ చేసి కంప్లీట్ చేసుకోబోతుంది అనమాట. ఆల్రెడీ దీని లోపల అయితే డికంపోజిషన్ కూడా మ్యాక్సిమం 90-95% అయితే కంప్లీట్ అయిపోయింది. టైర్లో కూడా ట్యూబ్లో కూడా గ్యాస్ బాగానే క్రియేట్ అయ్యి ఫిట్గానే ఉంది, పర్వాలేదు. ఇప్పుడైతే మనం దీన్ని అయితే అసలు ఫైర్ ఎలా వస్తుంది, దీని లోపల నుంచి ఫ్లేమ్ ఎలా వస్తుందో ఒకసారి అయితే చూసేద్దాం. చూడొచ్చు అనమాట మీరు. అయితే క్లియర్గా అయితే కనబడుతుంది ఫ్లేమ్ అయితే. నాకైతే కెమెరా ఎలా కనబడుతుందో నాకు తెలియదు. A few moments later. ఇప్పుడైతే మొత్తానికి చీకటి అయిపోయింది అనమాట. మ్యాక్సిమం నేనైతే కనిపించను, ఫ్లేమ్ అయితే కనబడుతుంది. కాబట్టి మనం ఫ్లేమ్కి అయితే మంట అయితే పెడదాం. ఫ్లేమ్ కనపడుద్ది కాబట్టి చూపిస్తాను నేను మీకు ఉందన్నమాట.
చూడొచ్చు లైట్గా అయితే ఇప్పుడైతే గ్రీన్ ఫ్లేమ్ కూడా కనపడింది మనకి, అంటే బ్లూయిష్ గ్రీన్ అయితే కనపడింది అనమాట. మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాం మనం. అబ్జర్వ్ చేయొచ్చు మీరైతే ఇప్పుడు ఫ్లేమ్ అయితే బాగా కనపడుతుంది. ఇదైతే అబ్జర్వ్ చేయొచ్చు మీరైతే ఇప్పుడు ఫ్లేమ్ అయితే బాగా కనపడుతుంది. ఎటువంటి ఫేక్ కాదు, ఫేక్ చూపించాల్సిన అవసరం అయితే నాకు లేదు. అన్కట్ వీడియో అనమాట. జస్ట్ ఒక్క నిమిషం మీరు అంతే ఉండండి, ఎవరు లేరు. లైట్ అయితే ఫ్లాష్ అయితే వేసి చూపిస్తాను మీకు. ఈవిడ డైరెక్ట్ సైకిల్ ట్యూబ్కి ఉందన్నమాట. అది లైటింగ్ ఇష్యూ అయితే ఉంది, కానీ తప్పుగా అనుకోవద్దు. మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు, ఏం లేదు. ఇక్కడైతే ఎటువంటి సెటప్ అయితే లేదు. డైరెక్ట్గా ఈ పైపు వాల్ పిన్కి కనెక్ట్ అయింది. అదే పైపు ఇదిగోండి కదిలిస్తే చూడండి, చూడవచ్చు ఇక్కడ కదులుతుంది. సేమ్ ఇదే పైపు కొంచెం మెలకగా నేను ఎవరు లేరు కాబట్టి హోల్డ్ చేయడానికి సైకిల్ స్పోక్స్లో అయితే ఇరికిచ్చాను దాన్ని, అంతే, ఏం లేదనమాట. దీన్ని మనం గ్యాస్ని ఇంకా ప్రాపర్గా అయితే మనం క్రియేట్ చేయొచ్చు మాస్ స్కేల్లో చేసినప్పుడు. ఎప్పుడైతే డికంపోజిషన్ జరుగుతుందో, అంటే అనరోబిక్ డైజెషన్ జరుగుతుందో, మీథేన్తో పాటు మిగతా గ్యాసెస్ కూడా రిలీజ్ అవుతాయి. వాటిల్లో ఒకటే CO2. మీ అందరికీ తెలిసే ఉంటుంది, CO2 అనేది ఫైర్ ఎక్స్టింగ్విషర్స్లో కూడా వాడతారు. ఎందుకంటే అది ఫైర్ని క్లియర్గా అయితే అపోజ్ చేస్తుంది అనమాట. ఫైర్ని రెసిస్ట్ చేస్తుంది అది. ఇప్పుడైతే చూడవచ్చు, మీరు చూడవచ్చు. ఇప్పుడైతే క్లియర్గా అయితే కనపడింది అనమాట. నాకైతే కెమెరాలో కూడా మ్యాక్సిమం కనపడే ఉండొచ్చు. చూడొచ్చు దట్స్ ఆల్ ఫర్ టుడే గాయ్స్. ఈ ఎక్స్పెరిమెంట్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను అనమాట. నేను అనుకున్నంత లెవెల్లో అయితే రాలేదు, కానీ ఎస్ సక్సెస్ అయిందనే చెప్పుకోవాలి.